వాచ్ పెట్టుకోమంటే గాజులు వేసుకుంటాం, ప్యాంటు వేసుకోమంటే లంగా కట్టుకుంటాం, పౌడర్ రాసుకోమంటే పసుపు రాసుకుంటాం. ఎన్నిసార్లు తిట్టడం చూసు జాగ్రత్త చదువుకుంటే బాగుంటాం. మనం ఎందుకున్నామని కాదు, ఏదైనా నేర్చుకోవాలి, కష్టపడాలి. అలా తెలిసి కూర్చుంటే ఏంటి వస్తా చూసు. అంటే యాజ్ అ ఫ్రెండ్ గా అడుగుతున్నాను, మీరేమనుకోవద్దు. అంటే మీ కాలేజ్ చదివే టైంలో మీ ఫస్ట్ క్రష్ ఎవరైనా ఉన్నారు సార్? దీనికే ఉన్నావు రా, చదివేలేదు మొడలేదు కానీ నువ్వు స్టైల్ ఎంతకే ఉన్నావు, ఏం లేదు. నేను కొట్టారా, తిట్టారా, నీచిగా మాట్లాడారా, అవమానించారా? మరెందుకు అలా అరిచేస్తావు? వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా ఈరోజు మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి పని చేస్తే పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? లంజన్ నీకు ఎప్పుడు చెప్పినా, నేను తల్లి పూకలేనమ్మంటే నేను ఇచ్చిపెడతాను. లంజన్ నువ్వు నాకు వస్తా, నేను చెప్పినా లేదా ఒక కాలం అప్పుడే చెప్పినా, నువ్వుకే కావాలి, నీకే కావాలి, నా యాత పెట్టే లంజా. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? అధికారం అంటే కాసేపు కాంగ్రెస్ కాళ్ళు పట్టుకోవడం, కాసేపు బీజేపీ కాళ్ళు పట్టుకోవడం, కాసేపు టీఆర్ఎస్ కాళ్ళు పట్టుకోవడం కాదని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర కూడా అంతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే, వైఎస్ఆర్ చరిత్ర కూడా అంతే అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. తొమ్మిది వరకు తిరిగి మీటింగ్ పెట్టుకుంటున్నాం. 9 నుంచి 12 స్ట్రాటజీ మీటింగ్స్. నాన్నతో దెంగిలు గుడుగుడు గుడుగుడు గుడిసి దగ్గర డబడబడబడబ డబ్బులు లేవు, సరసరమంటూ రీల్సే చూసి టైం వేస్ట్ చేసి ఏంటో లైఫ్ అని ఆలోచిస్తుంటా. నాన్నతో దెంగిలు గుడుగుడు గుడుగుడు గుడిసి దగ్గర డబడబడబడబ డబ్బులు లేవు, సరసర కొట్టి 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 చక్కెర అయితే నువ్వు ఏమటికే మీ అంటే మనసు అయినాడు, దేవుడు అయిపోయినావు, పైనుండి 40-50 కొడుతున్నావు. ఏం పని చేయకుండా అవుతుంది. రూపాయి మీద సంపాదించిన ఈ నెల ఈఎంఐ ఎట్లా కట్టాలి, మిత్తులు ఎట్లా కట్టాలి,